సంబంధాల వల్ల వచ్చే పాపాలు ఏమిటి? అలా చాలా చాలా పాపాలు ఉంటాయి తల్లి. అక్ర సంబంధం వల్ల వచ్చే పాపాలు, మనము కళ్యాణం అప్పుడు పెద్దలు చెప్పిన విధంగా నడుస్తాం. పెద్దల మాట మన గిరిదాటం. అర్థమవుతున్నాం. పెద్దలు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడిచి వివాహం చేసుకుంటాం. ఇతర వాళ్ళ మీద ఆలోచన కలుగుతున్న కారణం భార్య భర్త మధ్య ఐకత్త లేకపోవటం, ప్రేమ లేకపోవడం. భర్త కరెక్ట్గా ఉన్నప్పుడు భార్య కరెక్ట్గా ఉండలేదు, భర్త ప్రశాంతంగా ఉన్నప్పుడు భార్య ప్రశాంతంగా ఉండలేదు, భార్య ప్రశాంతంగా ఉన్నప్పుడు భర్త ప్రశాంతంగా ఉండలేదు. చిట్టుబొట్టు వ్యవహారాలండి, కోపాలు వస్తుంటాయి. దాంట్లో ఏం జరుగుతుంటే ఆడపిల్లకి మగవాడు కొన్ని అన్నాక సంక్షంతో గృహంలోకి వచ్చేప్పుడు ఆయన ప్రేమ చూపేవారికి, అరే నేను దగ్గర పోతుంది నా దూరం చేస్తుండే అనే ఒక బాధలో ఉన్నప్పుడు తన బయటివాడు, ఆడవాళ్ళైతే మగవాడికి, మగవాడైతే ఆడవాళ్ళకి ఏందా, ఆ ఒక బేతివాడు ఆమెని ప్రేమతో 2 నిమిషాలు మాట్లాడే వారికి తన దగ్గర భర్త దగ్గర దొరకన ప్రేమ తన దగ్గర దొరుకుతుంది అని ఒక ఆవేశం పడుతుంది. కానీ అది మూలకాటు ముచ్చటానికి సంగతి ఆమె అర్థం కాదు. కానీ ఒక అక్కర సంబంధం వల్ల జరుగుతున్న పాపాలు, భర్తలను చంపేస్తాం, భార్యల్ని భర్తలను చంపేస్తాం. ఈ విధంగా చేస్తున్న గత జన్మ కర్మ పాపం పుణ్యం ఉంటుంది, రాబోయే జన్మకి చేసుకున్న పాపం పుణ్యం ఇది ఉంటుంది. అర్థమవుతుందా తల్లి? రాబోయే జన్మకి చేసుకున్న పాపముగా మొదలవుతుంది, గతం జన్మలు చేసుకున్న సంకల్పం ఇది ఉంటుంది. కానీ దీంట్లో ఫలితం ఏంటంటమ్మా, కొంతమంది భర్తలున్న సంసారపరంగా పొందిన స్త్రీలు ఉండరు, సంసారపరంగా పొందని పురుషులు ఉండరు, బయటపడింది. అలాంటి వాళ్ళు ఒక కుటుంబాన్ని నిలబెట్టాలనుకున్నప్పుడు తప్పులేదు. వంశధార పరంగా కొంతమంది ఉంటుంటారు కదా తల్లి, వంశధార పరంగా ఉండలేని వాళ్ళు, బయట భర్త ఇబ్బందులు పడేవాళ్ళు కొంతమంది ఉంటుంటారు, దాంట్లో చేయవచ్చు. కానీ అట్లని మనసు పరంగా చంపుకొని మనిషిని చంపేంత తత్వంగానే తీసుకురాకూడదు. అది చెత్తం వల్ల నరకంలో కూడా చోట్లేదు. క్షమించరాని నేరం అది, చాలా చాలా క్షమించిన నేరం. ఒక్కడి కోసం ఒక ఆత్మహత్య చేస్తాం కరెక్ట్ కాదు. నీ లైఫ్లో నీకు భర్త నుంచి సుఖం లేనప్పుడు కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్మెంట్ చేసేసుకో. లేదు నేను వనలేను, నా వల్ల కాదు, నాకు పలానోడు నాకు కావాలి అను. లేదు ఇప్పుడు ఆల్రెడీ నువ్వు నడిపిస్తున్నావు కదా, భర్త తెలియకుండా నడిపిస్తున్నావు కదా, మరి ఏదో రోజు తెలుస్తుంది భయం ఉన్నప్పుడు దాన్ని తీసేసుకోవాలి. ఎవరి దగ్గర పోయినా అదే భోజనం, ఎవరి దగ్గర సంకల్పం. ఎందుకంటే వీడు బంగారం దానికి ప్రేమ చూపిస్తుంది, ఆమె ఇందిరా అన్నదానికి ఆమె కోపం భర్త మీద చూపిస్తుంది. ప్రేమికుడేమో బంగారం అనేవారికి పొంగిపోతుంది, అబ్బా ఈ ప్రపంచం నేనే బంగారం అంటే ఆయనకి, నాకన్నా బంగారం బలాదు బలి అని ఒక ఫీలింగ్, నేనే రాజులాగా రాణిలాగా అయిపోతుంటుంది. కానీ ఆఖరికి అది కుటుంబానికి నష్టం చేసి పెడుతున్న విషయం అనేది ఆమెకు అంతుపడదు. దానివల్ల సంసారాల వల్ల ప్రాణాలు పోతున్నాయి. అది క్షమించరాని పాపం. అక్కర సంబంధం అంటేనే క్షమించరాని పాపం. దానివల్ల చాలా ఆత్మలు కూడా ఘోషిస్తాయి, ఆత్మలు కూడా ఘోషిస్తాయి. ఇప్పుడు మరణించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కొన్ని ఆశలు ఉంటాయి. ఇప్పుడు అక్కర సంబంధం వల్ల మనం ఒకరిని చంపేసింది, కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేసింది, మా ఆశ అంటే పోతుంది, ఆత్మ సాగు ఉంటుందా? ఆయన కళలు అనుకుంటారు, నా భార్యకి ఇది పెట్టాలి, నా పిల్లలకి ఇట్లా చూసుకోవాలి, నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ధనం పోసుకోవాలి, ఎన్నో ఆశలతో ఉండడు ఆయన పని చేస్తుంటాడు. ఎందుకంటే వాడు కష్టపడేది ఎవరి గురించి? పిల్లం పెట్టల గురించే కదా. వాడు కూడా వద్దనుకుంటే బయటికి వెళ్ళిపోతాడు కదా, ఇంకో దానికి సంతోషం, వాడు సంతోషం వాడు చూసుకోగలడు. అలాంటి ప్రదేశం ఆలోచించాల్సిన పై మగవాడిని సంతం చేసే పరిస్థితికి వచ్చేసిందంటే వాడు ఆత్మ ఘోషిచ్చేసేసి అది కూడా చాలా ప్రమాద దారితీస్తుందమ్మా. అదంతా కరెక్ట్ కాదు, అది చేయకూడదు కూడా. దానివల్ల తల్లిదండ్రులకు కానీ పుట్టిన పిల్లలకు కానీ ఇప్పుడు మన కంటికి కనపడట్లేదులే, మేము బయటపడట్లే అనుకుంటారు. కానీ ఏ రోజుకైనా పాపం దాగదు, విషం ఎరగదు. పాపం పడిన రోజు ఆ కుటుంబంతో ఇప్పుడు కనబడట్లేదు కళ్ళ ముందుకి, ఆ మొత్తం అనుభవిస్తుంది. కాబట్టి దాని నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. నమస్కారం. సంతోషం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురుగారిని డైరెక్ట్గా కలవచ్చు, మాట్లాడవచ్చు. కింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. గురుగారికి కుక్కట్పల్లిలో, సికింద్రాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళండి.